నమస్కారం అండి. నాగరాజుని. మా వరి కోసిరు, ఘోరంగా కోసిరు, ఎక్కడిదక్కడ వదిలిపెట్టిరు, ఘోరంగా అడవులో కోసిరు. ఇప్పుడు మా అడవి వస్తుంది, ఇవాళ కాదు రేపైనా అయిపోదు. చూపిస్తాను చూడండి. కొంచెం ఈయన లేచిరు, ఈ నుంచే కొంచెం స్టార్ట్, ఈ నుంచి ఈ వరాల పంట అని కాదు, మధ్యలో కూడా ఉంది, చూపిస్తాను. గొలుసుకి కూడా ఇదంతా కోసింది మా ఆడనే, కుప్పేసింది కోసి ఇదంతా. ఇగో ఇది కూడా చూడండి, ఇది గొలుసా. ఇగో కోస్తూనే ఉన్నారు. ఎంత ఇక్కడనే జస్ట్ ఇంకా చాలా ఉంది గొలుసులు దీనిలో వదిలిపెట్టినాయి. ఇగో ఇగో చూడండి ఇగో ఇది మొత్తం గొలుసే. వాడు కోసిన దరిద్రం ఉండ కొడుకు ఘోరం కోసిన, ఇంకా మధ్యలో ఉంది, దాన్ని అయిపోలే. ఇదిగో అక్కడ కోసిన తీరు ఇదిగో. ఆ తెలంగాణకు వచ్చాడు, అడవులకు కోసాడు, మొత్తం ఆగం పట్టించాడు. మళ్ళీ పైసలు తప్పలేదు, మళ్ళీ కూలీలను పెట్టి చేయాలంటే ఈ ఒక్క మడిలోనే ఈ ముక్కనే గింతుంది. చుట్టూ చూపిస్తుంది చూడండి. ఎకరంలా అర్ధెకరం వెళ్తుంది, ఇంకా దరిద్రం అర్ధెకరం దాకా అట్లనే ఉన్నది. చూడండి, ఎటు చూసినా అంత ఆగమాగం చేసిండు. ఇది మొత్తం అదే గొలుసే. ఈ గడ్డంలో ఇంకా దీని మీద గడి పడ్డది. ఇంకా ఈ పుస్తకంతోనే చూపించిన, అటు చూపించలే, అటు బొచ్చడుంది. ఇట్లకి అంటే చెట్లు ఉన్నాయి, సరే ఇక్కడ కింద కూడా పడ్డది. ఇవి ఇటు చెట్లు ఉన్నాయి అనుకో, ఇవి నేను కోసుకోగలుగుతాను. ఇదేం తక్కువ లేదు, ఈ నుంచి ఎకరం పొడుగుతా ఇంట్లో కింద వండుకుని అట్లనే ఉంది. ఎక్కడైతే నీకు టైర్లు దొక్కిచ్చిన అటవులు టైర్ల కింద పోయింది. ఒక్కడని కాదు, ఈ దరిద్రుడు ఏంటంటే రాత్రి వచ్చిండు, సరే వచ్చిండు మంచిగా నిమ్మలంగా కోయాలిగా, వచ్చిండ్రు. అయ్యో ఇదంతా వండుకొని ఉన్నది, సరే పడుకొని నిమ్మలంగా కోయాలి. ఎంత ఇబ్బంది అవుతుంది చెప్పండి. ఇప్పుడు కూలర్లో పెట్టుకోవాలన్నా కూడా కూలీలు రారు. నేను అటు చూపిస్తాను చూడండి, ఘోరంగా అంటే ఘోరం. ఇంకా మధ్యలో గొలుసులు మధ్యలోనే ఉన్నాయి. ఇగో ఈ గొలుసులు చూడగలుగుతామా? చూడండి దాని కింద